స్కిల్ కేసులో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సిఐడి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు సమర్పించలేకపోయిందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు చంద్రబాబుకు రిమాండ్ విధించాలని అభ్యర్థించక ముందే తగిన ఆధారాలు సేకరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. నిధులు తెలుగుదేశం ఖాతాకి చేరాయనేందుకు సిఐడి వద్ద ఆధారాలు లేవన్న హైకోర్టు దీన్ని దర్యాప్తు లోపంగా భావిస్తున్నామని పేర్కొంది. 370 కోట్ల నిధులను షెల్ కంపెనీలకు మళ్లించి ఆ సొమ్మును నగదు రూపంలో చంద్రబాబు ఉపసంహరించుకున్నారనే వాదనకు బలం చేకూరేలా సిఐడి సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచలేదని స్పష్టం చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న సిఐడి వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ఈ కేసులో ఇతర నిందితులందరూ బెయిల్పై ఉన్నారని గుర్తు చేస్తూ చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చిన హైకోర్టు తీర్పులో అనేక కీలక విషయాలను ప్రస్తావించింది. కేసులో సిఐడి వాదనకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకున్న సిమెన్స్, డిజైన్టెక్ సంస్థలు శిక్షణార్థులకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో విఫలమయ్యాయని సిఐడి ఖచ్చితంగా చెప్పలేకపోతోందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో ఓ నిందితుడికి బెయిల్ మంజూరు సందర్భంగా 2.13 లక్షల మంది యువత శిక్షణ పొందినట్లు, వారికి ధ్రువపత్రాలు అందజేసినట్లు, శిక్షణకు సొమ్ము ఖర్చు చేసినట్లు ఇదే హైకోర్టు గుర్తించిందన్నారు. హవాలా మార్గంలో నిధుల మళ్లింపులకు సిమెన్స్ సంస్థ ఎండీ సుమన్ బోస్, డిజైన్టెక్ సిఎండీ కన్వెల్కర్ మధ్య 2014 డిసెంబర్ 31 నుంచి 2016 జనవరి వరకు వాట్సాప్ సందేశాల ద్వారా కరెన్సీ నోట్ల నంబర్లు బదిలీ చేసుకున్నట్లు అదనపు ఏజీ ఆరోపించారన్న హైకోర్టు. వాస్తవానికి స్కిల్ కేసులో ఒప్పందం 2017 జూన్ 30న జరిగిందని గుర్తు చేసింది. అలాంటప్పుడు 2014-16 మధ్య చోటు చేసుకున్న వాట్సాప్ మెసేజ్లకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం ఉందనే దానికి ప్రాసిక్యూషన్ వద్ద సమాధానం లేదంది. అసలు వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్లకు చంద్రబాబుకు ఏం సంబంధమన్న న్యాయస్థానం ఆ సొమ్ము ఏ విధంగా అందింది, ఎందుకోసం లావాదేవీలు జరిపారనే విషయాన్ని ఆ మెసేజ్ల ఆధారంగా నిర్ణయించలేమని సిఐడిఏ చెబుతోందని స్పష్టం చేసింది. శరత్ అండ్ అసోసియేట్స్ ఇచ్చిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికపై ఆధారపడి సిఐడి వాదనలు వినిపిస్తోందన్న హైకోర్టు తమ వద్ద దస్త్రాలు లేవని ఏపీఎస్ఎస్డీసీ చెబుతున్న దానికి భిన్నంగా ఆ సంస్థ తమకు పలు దస్త్రాలు అందజేసిందని శరత్ అసోసియేట్స్ నివేదిక పేర్కొందని గుర్తు చేసింది. మరోవైపు ఎంఓయూ ఎక్కడ జరిగిందనే విషయంలోనూ సిమెన్స్, డిజైన్టెక్ సంస్థలు చెబుతున్న దానికి విరుద్ధంగా ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఉందని, ఒప్పందంలో తేదీని ప్రస్తావించకపోవడానికి అందులో భాగస్వామ్యం కాని చంద్రబాబుకు ఏం సంబంధం ప్రాసిక్యూషన్ వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒప్పందంలో బ్యాంక్ గ్యారంటీ క్లాజ్ ను చంద్రబాబు సూచనతో తొలగించారని ఆడిట్ రిపోర్టులో పేర్కొన్నారే కానీ ఏ సాక్షి ఆ విషయాన్ని చెప్పారో కోర్టు ముందు ఉంచలేదని తెలిపారు. ఎంఓయూలో సిమెన్స్ ఎండీ సౌమాద్రి శేఖర్ బోస్ పేరును సుమన్ బోస్ గా పేర్కొన్నారని, ఒప్పందంలో తేదీని ప్రస్తావించలేదని, సంతకాల్లో తేడా ఉందని సిఐడి ఆడిట్ నివేదికలో పేర్కొందని హైకోర్టు తెలిపింది. ఈ వ్యత్యాసాలన్నింటికీ అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా బాధ్యులవుతారనే విషయంపై సిఐడి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందంది. ఆయా సంతకాల్లో వచ్చిన తేడాలను పరిశీలించి పోల్చి చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది కాదన్న హైకోర్టు ఫోరెన్సిక్ ఆడిట్ లో కనుగొన్న వ్యత్యాసాలకు చంద్రబాబుని బాధ్యుల్ని చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో సిమెన్స్, డిజైన్టెక్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను ఏపీ ఆర్థిక శాఖ అప్పటి కార్యదర్శి కె సునీత అధికారుల బృందం పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అక్కడ ప్రాజెక్టు అమలు సంతృప్తికరంగా ఉందని, ఏపీలోనూ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని, ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు పొందుతారని అందులో తెలిపారని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ పీడీ ఖాతాలో ఉన్న 270 కోట్లను వెంటనే విడుదల చేయాలని నివేదిక ఇచ్చిన విషయంలో ఎలాంటి వివాదం లేదంది. ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత అధికారుల బృందం సరైన నివేదిక ఇవ్వలేదని, సిఐడి ఎలాంటి ఆరోపణ చేయడం లేదన్న హైకోర్టు 2 లక్షల మందికి పైగా శిక్షణ తీసుకుని ధ్రువపత్రాలు పొందారనేది నిర్వివాదాంశమని స్పష్టం చేసింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన 370 కోట్లలో 241 కోట్ల నిధులను సిమెన్స్, డిజైన్టెక్, షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సిఐడి వాదిస్తోందన్న హైకోర్టు నిధుల మళ్లింపు నిజమనుకుంటే 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సాధ్యపడేదేనా అని పిటిషనర్ ప్రశ్నిస్తున్నారని తెలిపింది. శిక్షణ కేంద్రాలు, క్లస్టర్లలో మౌలిక సదుపాయాలు లేవని ప్రాసిక్యూషన్ సైతం చెప్పడం లేదని గుర్తు చేసింది.
ఆర్థిక శాఖ కార్యదర్శి నిధుల విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు నిధులు విడుదల చేయాలని ఆదేశించే అధికారం ముఖ్యమంత్రికి లేదనేది సిఐడి చెప్పడం లేదని తెలిపింది. చంద్రబాబుకు లేదా ఆయన పార్టీ ఖాతాకు నిధులు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా శిక్షణ కేంద్రాల ఏర్పాటు విషయంలో నిధుల విడుదలకు ముఖ్యమంత్రి స్థాయిలో మొగ్గు చూపడాన్ని ఈ కేసులో ఆయన పాత్ర ఉన్నట్లుగా భావించలేమని తేల్చి చెప్పింది. ఉపగుత్తేదారుల స్థాయిలో జరిగే చిన్న తప్పులకు పిటిషనర్ను బాధ్యుడిగా చేయడానికి వీల్లేదన్న చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తున్నట్లు స్పష్టం చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యవహారంలో చోటు చేసుకున్న తప్పులను అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు ఆధారాలు సైతం లేవని తీర్పులో వెల్లడించింది. అక్రమ లావాదేవీల్లో పిటిషనర్ పాత్ర ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ తేల్చిందని సిఐడి వాదిస్తున్నప్పటికీ ఆ వాదనను బలపరిచేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. సహనిందితులను, సాక్షులు, తెదేపా పార్టీ సభ్యులను పిటిషనర్ పరోక్షంగా ప్రభావితం చేశారన్న సిఐడి వాదనకు సైతం ఆధారాలు లేవుంది. పిటిషనర్ పూర్వ పిఏ పెండ్యాల శ్రీనివాస్ సిఐడి ముందు హాజరు కాకపోవడానికి, కిలారు రాజేష్ జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేయడానికి పిటిషనర్ కు బెయిల్ మంజూరు చేసే విషయానికి సంబంధమే లేదుంది. పిటిషనర్ మధ్యంతర బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లు బేగంపేట పోలీసులు నమోదు చేసిన కేసులో కనిపించడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మంగళగిరి సిఐడి డీఎస్పీకి సుజేత్ ఖాన్, ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ కు సిమెన్స్ ఇండియా ఎండీ మాథ్యూ థామస్లు ఇచ్చిన వాంగ్మూలాలను పరిశీలిస్తే చంద్రబాబుకు నేర ఘటనలో భాగస్వామ్యం ఉన్నట్లు ప్రాథమికంగా కనిపించడం లేదని హైకోర్టు పేర్కొంది. రికార్డులను పరిశీలిస్తే కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత పిటిషనర్ పేరును నిందితుడిగా చేర్చినట్లు స్పష్టమవుతోందని, అంతేకాక పిటిషనర్ను అరెస్టు చేయడానికి ముందు మాత్రమే నమోదు చేసినట్లు తేటతెల్లమవుతోందని తెలిపింది. ఈ 22 నెలల్లో పిటిషనర్ దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయమూర్తి బెయిల్ ఉత్తర్వుల్లో తెలిపారు. చంద్రబాబు తప్ప ఈ కేసులో నిందితులందరూ బెయిల్ లేదా ముందస్తు బెయిల్పై రిలీజ్ అయ్యారని న్యాయమూర్తి గుర్తు చేశారు. 2021లో కేసు నమోదు అనంతరం 140 మందికి పైగా సాక్షులను సిఐడి విచారించిందని, 4000కు పైగా దస్త్రాలను సేకరించిందన్నారు. దర్యాప్తు తుది దశలో ఉందన్న న్యాయమూర్తి Z+ కేటగిరీ భద్రతలో ఉన్న పిటిషనర్ విదేశాలకు తప్పించుకుపోయే ప్రమాదమే లేదని, సాక్ష్యాల తారుమారు ప్రస్తావనే రాదన్నారు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇప్పటికే మంజూరు చేశామని గుర్తు చేశారు. అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో సిఐడి అభ్యర్థన మేరకు కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు నిర్వహించవద్దని, రాజకీయ సమావేశాల్లో పాల్గొనవద్దని షరతు విధించామన్న జడ్జి ప్రధాన బెయిల్ పిటిషన్ను పరిష్కరిస్తున్న ఈ సమయంలో అలాంటి షరతులు విధించడం చంద్రబాబుకు చెందిన రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికపై ప్రభావం చూపుతుందన్నారు. కనుక ఆ షరతును ఈ నెల 29 నుంచి సడలిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 31న మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ను పూర్తి స్థాయిలో బెయిల్ ఉత్తర్వులుగా ఖరారు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైద్యం చేయించుకున్న వివరాలను ఈ నెల 28లోపు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించారు. ప్రస్తుతం కేసులో దర్యాప్తు జరుగుతున్నందున రాజకీయ ప్రతీకారంతో తనపై కేసు నమోదు చేశారన్న పిటిషనర్ వాదనతో న్యాయస్థానం అంగీకరించడం లేదని తీర్పులో పేర్కొన్నారు.